కేసీఆర్ ను పడగొడతానని మీసం మెలేశాడు. ఏడాదిన్నర పాలన కూల్ గా నడిపించాడు. సరే ఇప్పుడు సరే చాలా మంది ఏమంటున్నారంటే విమర్శలు చేస్తున్నారు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన. మరి ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలని ఏడవేని ఏడాదిన్నర పాలన ఇంత కూల్ గా సాగుతున్నది. నిజంగా చూసుకున్నట్లయితే ఇట్లా అదే అంటున్నా, ఏం విమర్శలు లేవు, ఏం లేవు. మహా అయితే ప్రతిపక్షాలు వాళ్ళు ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి, మీరు చేసేది ఏంటిది, పథకాలు ఏంటిది ఏందనేది దానిపైన కూడా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఇష్యూస్ వాళ్ళకే సాల్వ్ చేసుకోవడానికి టైం లేదు ఇప్పుడు. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి మంచిగా కలిసి వచ్చినాయి. బీఆర్ఎస్ కు సున్నం పెట్టి సున్నా చుట్టించాడు. బీఆర్ఎస్ రాజకీయాన్ని నిలువున మింగేశాడు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు. కారులో కుదుపులు కాంగ్రెస్ కు కలిసొచ్చేలా చేశాడు. కేసీఆర్ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు. కేసీఆర్ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు. పార్టీని మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఈ పార్టీని మొత్తం ఎట్లా తన కంట్రోల్లోకి అంటే రేవంత్ రెడ్డికి అత్యంతమైన సన్నిహితులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో స్ట్రాంగ్ చేయడం, వాళ్ళందరికీ కూడా మంచిగా పదవులు ఇచ్చి ప్రజాప్రభుత్వం ఇంకా ముందుకు ఇంకా వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఎట్లా గెలవాలి ఏందనే దానిపైన పార్టీని ఒక మంచిగా కంట్రోల్లోకి తీసుకొచ్చి అదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు.